ప్రపంచంలో ఎవరైనా ఇక్కడికొచ్చి వ్యాపారం చేసుకోండి. మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా. మీరు మీ దేశం నుంచి రా మెటీరియల్ తీసుకొచ్చుకొని ఇక్కడ తయారు చేసుకుంటే చేసుకోండి. లేదా అక్కడి నుంచి ప్రొడక్ట్ అయినటువంటి వస్తువులు తీసుకొచ్చి ఇక్కడ అసెంబ్లింగ్ చేసుకుంటే చేసుకోండి. బట్ భారతదేశంలో మీ ఇండస్ట్రీ ఎగ్జిస్టెన్స్ ఉండాలి. అది 30% పెడతారా, 40% పెడతారా, 50% పెడతారా మీ ఇష్టం. మీరు పెడితే మీకు ప్రోత్సాహకాలు ఇస్తాం. అలాగా మా వాళ్ళని భాగస్వాములు చేసుకోండి, మా దేశ పారిశ్రామికవేత్తల్ని. తద్వారా మీకు తర్వాత మీ రిపేర్లు మిగతా వ్యవహారాలకి ఒక వెసులుబాటు ఉంటుంది. సేమ్ టైం మా దేశంలో ఒక విశ్వసనీయత ఉంటుంది. ఇది మోడీ సర్కార్ చెప్పేది. దాని ఇంపాక్ట్ ఇప్పుడు శాంసంగ్ ఎక్స్పోర్ట్స్ స్మార్ట్ ఫోన్స్ విషయంలో రిఫ్రిజిరేటర్లు, టెలివిజన్స్, స్మార్ట్ ఫోన్స్, ఇవన్నీ వాషింగ్ మెషిన్స్ భారతదేశంలో తయారీ విపరీతంగా పెరిగింది. 2023లో 37,486 కోట్లుంటే 24కి 36,842 కోట్లకి వెళ్ళింది. ఇప్పుడు 45,930 కోట్లు ఈ 11 నెలలు 10 నెలల్లో శాంసంగ్ ఎక్స్పోర్ట్ చేసింది. తద్వారా శాంసంగ్ ఇండియాలో భారీ స్థాయిలో సక్సెస్ అవుతుంది. సాఫ్ట్వేర్ అయితే 2,274 కోట్ల రూపాయలు సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్ జరిగినాయి.